హలో గాయ్స్, వెల్కమ్ టు అనకాపల్లి వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డైట్ రెసిపీ అండి. అలాగే పిల్లలకి ఈవినింగ్ టైంలో హెల్తీ స్నాక్ చేయాలన్నా సరే ఈ శనగలతో చనా కట్లెట్స్ని చేసి పెట్టచ్చు. మనకి వాయినంగా ఈ శనగలు ఇస్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఎప్పుడు ఒకేలా వాటిని ఉడకబెట్టి జస్ట్ పోపు పెట్టేసి ఇచ్చేయకుండా ఇలా నేను చెప్పే టిప్స్తో చనా కట్లెట్స్ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బౌల్లో శనగల్ని తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 6 to 8 hours వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగల్ని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. జస్ట్ శనగలు ములిగే వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. పైన లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవడమే. ఇవి జస్ట్ 3 విజిల్స్ వస్తే ఆపేయచ్చండి స్టవ్. 3 విజిల్స్ వచ్చాక కంప్లీట్గా స్టీమ్ పైన పోయాక అప్పుడు ఓపెన్ చేయాలి. ఈ శనగలు అనేవి మరీ ఎక్కువగా ఉడకబెట్టేయకండి. జస్ట్ చూసారా, ఇలా పలుగ్గానే ఉండాలి. మనకి జస్ట్ ఉడికితే చాలు, పేస్ట్ అయిపోకూడదు. ఇలా వీటిని మళ్ళీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఇంచు అల్లం, ఒక పచ్చిమిర్చి, చెక్క, 3 లవంగాల్ని ఇందులో వేసుకొని కోర్స్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా పౌడర్లా అయిపోతుంది. ఈ బ్యాటర్ని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్కి ప్రిపరేషన్కి ఏం కావాలంటే బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే 2-3 రెబ్బలు కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ ఆర్ 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ కట్లెట్స్కి బైండింగ్ కోసం కొంచెం పిండిని యాడ్ చేయాలి కదా, అరకప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేస్తున్నాను. ఇంత క్వాంటిటీకి నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు కంప్లీట్గా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు ఎక్కువ అవ్వకూడదు. జస్ట్ కొంచెం వాటర్ని మాత్రమే ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అది కూడా నేను ఇక్కడ ఏ వాటర్ యూస్ చేస్తున్నానంటే, మనం శనగల్ని ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టుకున్న వాటర్నే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూసారా, ఇలా బైండింగ్ కరెక్ట్గా అయ్యేలాగా మనకి ఇలా రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం డౌని తీసుకొని ఇలా కట్లెట్ షేప్ని చేసుకోవాలండి. కట్లెట్ షేప్ అంటే అదేం కాదు, మనం నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కాకపోతే ఇలా రౌండ్గా చేస్తున్నాను. నేనైతే ఇలా రౌండ్గా చేస్తున్నాను. మీకు కావాలంటే ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా ఈ షేప్లో వచ్చేలాగా మొత్తం అంతా కూడా చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో రౌండ్గా. ఈ కట్లెట్స్ని మనం ప్యాన్ ఫ్రై చేస్తాము. నేను బటర్తో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే గీతో కూడా చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ కొంచెం వేడి చేస్తే ఇలా మెల్ట్ అయిపోతుంది కదా. ఒక ప్యాన్ తీసుకొని మొత్తం బటర్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనికి అసలు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. ప్యాన్ అంతా కూడా ఇలా బటర్ని స్ప్రెడ్ చేసేసుకొని మనం రెడీగా పక్కన పెట్టుకున్న కట్లెట్స్ని ఇందులో పెట్టుకోవాలండి. చూసారా, ఇలా వీటిని అన్నింటినీ కూడా ఇలా కరెక్ట్గా జస్ట్ కొంచెం ప్రతి రెండిట్లకి కొంచెం కొంచెం గ్యాప్ ఉండేలాగా ఇలా అంతా కూడా సెట్ చేసుకొని జస్ట్ కొంచెం బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బోత్ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలండి. చూసారా, మొత్తం ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఇదంతా ప్రాసెస్ అవ్వాలండి. చూసారా మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో. బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు ఉంటుందని అనుకుంటున్నాను గాయ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.